బీజే బీజేప్ అంటే బీజే చెప్పాలంటే బీజే చేయించుకుంటారు గర్ల్స్తో బాయ్స్. అంటే ఇంకా అంటే చెప్పాలంటే అది నాకు సెక్సువల్ బాయ్స్ పార్ట్ని గర్ల్స్ అలా చేయాలి. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు అది బ్యూటీ సాలూన్ అంటే సాలూన్ కాదు అది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బీబీ చేయి చెప్తారు. బీబీ అంటే వాళ్ళు మీరు బట్టలు ఉంచుకోండి అని వాళ్ళు చెప్తే మేము ఉంచుకోవాలి, మీరు బట్టలు తీసేయండి అని వాళ్ళు చెప్తే మేము తీసేయాలి, లేకపోతే మా మేడంకి కంప్లైంట్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ని బ్లాగ్స్. ఈ అమ్మాయి రీసెంట్గా మాకు పరిచయం అయింది. నేను ఒక సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకు తెలిసిన వాళ్ళ ఫ్రెండు అయితే పోయిన తర్వాత ఇట్లా నంబర్ తీసుకుని ఆమెనే కాల్ చేసి, అక్క నాకు ఇది ప్రాబ్లం అంటే అది నాకు సాల్వ్ కూడా అయిపోయింది, కానీ ఒక మెసేజ్ అందరికి తెలవాలి కాబట్టి అమ్మాయిలకు ఇది నాకు అయిన సిచ్యువేషన్ నేను కెమెరా ముందు చెప్తాక. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఇలాంటి జాబ్స్లకు రాకండి, కొంచెం అమ్మాయిల సేఫ్టీ కోసం చెప్దాం అనుకుంటున్నాం అక్క అంటే సరే అని చెప్పి నేను ఏందో అని చెప్పి విన్నా. అంటే ఈమెకు అయిన సిచ్యువేషన్ ఆల్రెడీ ఎవరికో అయ్యిందంటే వాళ్ళు కూడా చెప్పిరంట ఎక్కడనో. ఇంకా వీళ్ళ దాంట్లో ఇంకో దారుణంగానంట, వీళ్ళ దగ్గర ఇంకా దారుణంగానంట. అదే ఏమైంది అది అని అమ్మాయి మొత్తం చెప్తుంది. ఒకవేళ అమ్మాయి ఇలాంటి జాబ్లలోకి వస్తా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో హాయ్ మా. హాయ్ అక్క. నీ పేరు? శరణ్య. నా పేరు శరణ్య. చెప్పు శరణ్య, నీ పేరు, నీ ఎక్కడి నుంచి వచ్చినావు, ప్రాపర్ ఎక్కడ? ఆంధ్ర. ఒడిస్సా. యా. ఒడిస్సా. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే జాబ్కి వచ్చినావు నాతో అని చెప్పినావు కదా, అదంతా ఇప్పుడు ఇక్కడ చెప్పు. ఏమైంది, ఎందుకు ఈ కోర్సు తీసుకున్నావు? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా. మై ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ హియర్. అమ్మ, నాన్న, అక్క, నేను ఇక్కడ ఉంటాము. అక్కకేమో పెళ్ళి అయిపోయింది, చాలా ఇయర్స్ అవుతుంది పెళ్ళయి. మళ్ళీ కొంచెం మమ్మీ ఇంకా డాడీ కొంచెం ఓల్డ్ ఏజ్, వాళ్ళని చూసుకోవడానికి నేను జాబ్ చేస్తున్నాను. ఎక్కడ అంటే నేను బ్యూటీ సాలూన్. యాక్చువల్లీ నాకు ఒక ప్యాషన్ ఉంటుంది, నాకు ఇష్టమైన వర్క్ అయితే నేను ఇష్టంగా చేయొచ్చు కదా అనే ఒక ఇంటెన్షన్తో నేను ఏదో జాయిన్ అయ్యాను. నాకు ఒకటి ఉంటుంది, మేకింగ్ బ్యూటీ టు బి అడ్మైరబుల్. అంటే ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళ అందాన్ని అందరూ మెచ్చుకునేలా చేయాలి అనే ఒక ప్యాషన్, అలాంటి ప్యాషన్ ఉంటుంది. అందుకే నేను అది చేద్దామని చెప్పి నేను బ్యూటీ కోర్స్ అని 1,00,000 రూపీస్ పే చేసి నేను నేర్చుకున్నాను బ్యూటీ కోర్స్ మొత్తం. దాని తర్వాత ఏమైందంటే తెలిసిన వాళ్ళు ఒకరు రిఫర్ చేశారు, అక్కడ బ్యూటీ సాలూన్ అని ఉంది. అలానే నేను అక్కడికి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఓకే అని వాళ్ళు పిలిచారు. అప్పుడు దాని తర్వాత నేను దాంట్లో జాయిన్ అయిపోయాను. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు అది బ్యూటీ సాలూన్ అంటే సాలూన్ కాదు అది. నువ్వు అందులో జాయిన్ అయ్యాక ఏమన్నా అమౌంట్ కట్టించుకున్నారా? 1,00,000 రూపీస్ పే చేసి నేను జాయిన్ అయ్యాను. ఎందుకు? మనకు వచ్చిన వర్క్ సరిపోదని వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా వాళ్ళు వర్క్ నేర్పిస్తారంట. వాళ్ళు సలూన్ బాడీ మసాజ్కి సలూన్ పెట్టారు, బాడీ మసాజ్ టైప్స్ నేర్పిస్తారు అని 1,00,000 రూపీస్ పే చేయించుకున్నారు నా దగ్గర నుంచి. అమ్మాయికి కొంచెం తెలుగు రాదు, అర్థం చేసుకోండి. 1,00,000 రూపీస్ పే చేయించుకున్నారు. ఓకే, నేను నా ప్యాషన్ని ఎందుకు విడిచిపెట్టాలి అని నేను జాయిన్ అయ్యాను. దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది అది సలూన్ కాదు, దానికి మించి సంథింగ్. అక్కడికి ఆంటీ ఇంకా అంకుల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే లైక్ అది ఇలీగల్ చేస్తారు వాళ్ళు అక్కడ. ఆంటీస్ ఇక్కడ మాలాంటి గర్ల్స్ దగ్గరికి ఏమో అంకుల్ వస్తారు, ఇంకా బాయ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి ఏమో ఆంటీస్ వెళ్తారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఇంకా కొన్నిసార్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు గర్ల్స్ని. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బీబీ చేయి చెప్తారు. బీబీ అంటే? बीबी అంటే బాడీ టు బాడీ మసాజ్. బీబీ मतलब क्या, बीबी का
మసాజే మసాజ్ చేయమని చెప్తారు. వాళ్ళకి బట్టలు ఉండవు, గర్ల్స్కి బట్టలు ఉండవు, బాయ్స్కి కస్టమర్కు బట్టలు ఉండరు, మీకు చేసే వాళ్ళకు కూడా బట్టలు ఉండవు. అది వాళ్ళు చెప్తారు. వాళ్ళు మీరు బట్టలు ఉంచుకోండి అని వాళ్ళు చెప్తే మేము ఉంచుకోవాలి, మీరు బట్టలు తీసేయండి అని వాళ్ళు చెప్తే మేము తీసేయాలి, లేకపోతే మా మేడంకి కంప్లైంట్ చేస్తారు. ఇందులో ఇంకా ఏం కోర్స్ ఏముంటాయి, బీబీ ఇలాంటివి ఇంకేముంటాయి కోడ్ లాంగ్వేజ్? ఇంకా చాలా ఉంటాయి, చెప్పాలంటే నాకే షైగా ఉంది. బీబీ బాడీ టు బాడీ మసాజ్ గా చేయాలి మసాజ్. బీజే అంటే బీజే చెప్పాలంటే బీజే చేయించుకుంటారు గర్ల్స్తో బాయ్స్. అంటే ఇంకా అంటే చెప్పాలంటే అది నాకు సెక్సువల్ బాయ్స్ పార్ట్ని గర్ల్స్ అలా చేయాలి, చేయించుకుంటారు. నెక్స్ట్ చేయించుకుంటారు, ఇంకా కూడా చేయించుకుంటారు. వాళ్ళకి ఇంకా దానికి నేమ్స్ పాష్గా ఉండాలి అని పేర్లు కూడా పెట్టేశారు. హెచ్జే బీజే ఇంకా హెచ్జే బీజే అండ్ ఆల్సో ఎంజే. ఇవన్నీ ఏడు చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు నా దగ్గరికి ఒక బాయ్ వచ్చాడంటే నేను ఆ బాయ్కి చేయాలి, ఆయన మసాజ్ చేయించుకుంటాడా బట్టలు లేకుండా, నేను నా హ్యాండ్తో మసాజ్ చేయాలి, నేను మసాజ్ చేయాలి. తర్వాత నేను వాళ్ళు మౌత్ జాబ్ అంటే ఏంటంటే వాళ్ళకి నేను మౌత్తో చేయాలి. ఇంకేముంటుంది అందులో? ఇంకా ఇది అయితే గర్ల్స్కి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది అంటే వాళ్ళు గర్ల్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. వాళ్ళ సెలూన్లో ఒక టైమింగ్స్, ఇప్పుడు నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చారంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. 12:30 to 1:30 వాళ్ళు బుక్ చేసుకున్నారా శరణ్యని అయితే శరణ్య వెళ్ళి వాళ్ళతో ఏమైనా చేయాలి, వాళ్ళు ఏమడిగితే అది చేయాలి. శరణ్య న్యూడ్గా మసాజ్ చేయాలి, శరణ్యకి వాళ్ళు మసాజ్ చేయాలి, శరణ్య ఇంకా వాళ్ళతో సంథింగ్ చేసేయాలి. అలా వాళ్ళు ఇలా ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు కొంచెం బెటర్, కొద్దిగా వాళ్ళు అలా చేసుకుంటారు. ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు అయితే మొత్తం దే విల్ డూ అలాంగ్ విత్ సెక్స్. మళ్ళీ వాళ్ళు దానికి మసాజ్ అనే పేరు పెట్టేస్తారు. అలా ఏం కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది? ఇంకా ఏం కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే ఎస్ఎస్ చెప్తారు. మరి ఇవన్నీ మీకు అంటే ఇవన్నీ ముందే చెప్పి ట్రైనింగ్ ఇస్తారా, చెప్పకుండా ట్రైనింగ్ ఇస్తారా? ఇవన్నీ మాకు ఎవరు ఏమో చెప్పరు. మేము జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు బ్యూటీ సలూన్లో మీరు జాయిన్ అవుతున్నారు, యు ఆర్ అ బ్యూటీషియన్ అని చెప్తారు. నాకు కూడా బ్యూటీషియన్ వాళ్ళని ఉంది కాబట్టి నేను జాయిన్ అయ్యాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అదొక మాయాజాలం అని తెలిసింది. అప్పుడు అమ్మాయికి తెలుగు రాదు, కొంచెం అర్థం చేసుకోండి. అమ్మాయి ప్రాపర్ ఇక్కడ కాదు, ఆమె ప్రాపర్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్, ఒడిస్సా. ఐ విల్ టు కంఫర్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ చెప్తే మన చూసేటోళ్ళకి అర్థం కాదు, ముఖ్యంగా నాకు కూడా రాదు. సో అందుకే కొంచెం తెలుగులో చెప్పిస్తున్నా. సో ఇంకా నువ్వు ఇలాంటి సిచ్యువేషను పోనీ నీకు ఇవన్నీ చేయడం ఇష్టమేనా? నై మేరకు నై పసందే. నాకు నచ్చదు ఇలాంటిది చేయడం. నేను చెప్పాను, నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు. మా మమ్మీకి డాడీకి తెలిస్తే గలీజ్గా ఉంటుంది. నాకు ఒక పెళ్ళైన అక్క ఉంది, ఇది తెలిస్తే మా బావ అక్కని వదిలిపెట్టేశాడని చెప్పాను నేను. మా మమ్మీకి మా డాడీకి తెలిస్తే గలీజ్గా ఉంటుంది. నాకు మ్యారేజ్ అయినా ఒక అక్క ఉంది, మా అక్కకు మా బావకు తెలిస్తే మా అక్క మా బావని వదిలేస్తాడు అని చెప్తుంది. ఇలా చెప్తే నేను మానేయచ్చు కదరా. నేను కూడా అనుకున్నాను, మానేద్దామని అనుకున్నాను, రిజైన్ చేసామని ఆ మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఏం చెప్పిందో చెప్పాలా మీకు? నువ్వు ఇప్పటి వరకు చేసావు కదా కస్టమర్స్తో అని నా దగ్గర రికార్డులు ఉన్నాయి. మీ మమ్మీకి, మీ డాడీకి, మీ అక్కకి నువ్వెవరికి వద్దనుకున్నావో వాళ్ళకి నాది చూపిస్తుంది అని చెప్పింది మేడం. ఈ అమ్మాయి ఇంతవరకు మసాజ్లో చేసింది కదా వాళ్ళతోని, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. నేను మీ మమ్మీకి, మీ డాడీకి, మీ అక్కకు, మీ బావకు వీళ్ళందరికీ చూపిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు 1 lakh కట్టి అందులో జాయిన్ అవుతారు. ఒకవేళ ఓకే మేడం ఆ 1 lakh ఇచ్చేసేయండి, నేను బయట ఎక్కడ ఏం చెప్పను, నేను వెళ్ళిపోతా అని చెప్పలేకపోయినావా? మళ్ళీ వాళ్ళు
నాది చెప్తా అని చెప్తే నాది పైసలు ఎందుకు నాకు ఇస్తారు మళ్ళీ? నేనే వాళ్ళకి మళ్ళీ పే చేయాలి రిటర్న్, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అంటే. ఎంత పే చేయాలి? వాళ్ళు అడుగుతారు మ్యాక్సిమం వాళ్ళు 10 lakhs వరకు అడుగుతారు. ప్రతి అమ్మాయి ఇష్టపడి చేస్తుందా, ఇష్టపడకుండా చేస్తుందా? నాయ్ ఏ అమ్మాయికి కూడా ఇష్టం ఉండదు అక్కడ. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడ, సోనీ, సింధు, వాళ్ళందరికీ కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు కూడా బ్యూటీషియన్స్ అనుకొని జాయిన్ అయ్యారు. వాళ్ళకి బ్యూటీ కోర్స్ మొత్తం వచ్చు. వాళ్ళు అది చాలా ఫేమస్ బ్యూటీ పార్లర్, అందుకనే దాంట్లో అయితే శాలరీ కూడా పెద్దగా ఉంటుంది అని వాళ్ళు ఒక ఆశతో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ వర్క్ వేరేలా ఉంది. మీకు శాలరీ ఎంత వస్తుంది మంత్లీ? 71 lakh వస్తుందా? అలా ఏమి ఇయ్యరు, 56 అలా ఇస్తారు. 50-60? యా. ఓకే, డన్. ఓకే, మరి ఆంటీలో వచ్చి ఏం చేస్తారు? ఆంటీలు వస్తుందా, అది కూడా చెప్తుంది. ఆంటీలు వస్తుంది, అక్కడ బాయ్స్ కూడా ఉంటారా? బాయ్స్ సపరేట్ ఉంటుంది క్యాబిన్, गर्ल्सకి సపరేట్ ఉంటుంది. మసాజ్ పార్లర్స్ 2 मसाज पार्लर्स है, गर्ल का एक मसाज पार्लर, బాయ్ కా एक मसाज पार्लर है. బాయ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనము గర్ల్స్ బాయ్స్ వచ్చి చేయించుకుంటారే గర్ల్స్, వాళ్ళు కూడా అదే చేస్తారు బాయ్స్. ఆంటీలకు కూడా వాళ్ళు దే విల్ FF मतलब did you understand what's meant by FF? I don't know to say that, but it's a time to say FF అంటే ఏంటంటే చేయించుకుంటారు బాయ్స్తో, చేయించుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏ ఏజ్ ఆంటీ వాళ్ళు వస్తారు? అన్ని ఏజ్ల వాళ్ళు వస్తుంది. చిన్నపిల్లలు రాదు, 30 నుంచి అలా పెద్ద ఏజ్ వాళ్ళు వస్తుంది. ఆంటీ 30, 50, 60 ఈ ఏజ్ వాళ్ళు వస్తారు. బడా ఏజ్ వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ లేని వాళ్ళు వస్తుంది, హస్బెండ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వస్తుంది, ఇంకా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా వస్తారు. ఈ దరిద్రం ఏంటంటే ఈ సెలూన్లో పేరుకే సెలూన్, అది పెద్ద బ్రోకర్ హౌస్. అందులో ఒక అబ్బాయిలే కాకుండా ఆంటీలు కూడా వస్తారు, ఒక ఏజ్ వాళ్ళు, ఒక 30 నుంచి 30+ అని, 50, 60 ఈ ఏజ్ ఆంటీ వాళ్ళు కూడా వస్తుంది. ఇది దరిద్రము. అదే కాకుండా ఆంటీలు అయితే మరి దారుణంగా చేయించుకుంటారంట. అమ్మాయి చెప్పలేకపోతుంది, అడగడం కూడా కరెక్ట్ కాదు. సో మరి నువ్వు ఇవన్నీ చేసే బదులు సప్పు దాకా మీ ఇంటికి పోయి నాకు ఈ అమ్మాయి జాయిన్ అవుతున్నప్పుడు 1 lakh కట్టించుకురు, సో అది ఇవ్వకున్నా సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదరా. ఇంటికి పోవచ్చు నాది, కానీ నాది వెనక నాది మేడం వస్తుంది, వచ్చి నా అమ్మకి అయ్యాక అన్నీ చూపిస్తుంది. సరే, వాళ్ళ వెనక వాళ్ళ అమ్మ వచ్చి, పాపం అమ్మకి తెలుగు రావట్లేదు, నాకే నవ్వు వస్తుంది ఆమె తెలుగు వింటే. వాళ్ళ వెనక ఆ మేడం వచ్చి వాళ్ళ అమ్మకు వాళ్ళ డాడీకి అవన్నీ చెప్తారు, అంటే ఏమేమి చేసినావో అవన్నీ చెప్తారు. నాది మేడం దగ్గర వీడియోస్ ఉంది, నాది వీడియోస్ మా అమ్మకి మా అయ్యకి చూపిస్తుంది అని చెప్పింది. యా మేడం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే, मतलब పోలీసులకి మేడం పైసలు ఇస్తుంది అండ్ షీ విల్ మేనేజ్ దట్ ఈవెన్ పోలీస్ ఆల్సో. నాది పోలీస్ దగ్గరికి వెళ్తుంది, నాది పోలీస్ స్టేషన్లో ఉంటుంది, మేడం ఆఫీస్లో ఉంటుంది. నాది పేరు చెప్పి మేడం పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది, నేను కంప్లైంట్ ఇస్తానికి వెళ్తా, కానీ మేడమే నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను లోపల పెట్టిపిస్తుంది. ఇది కూడా కరెక్టే. ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మేడమే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి లోపల పెట్టిపిస్తుంది. మేడం దగ్గర చాలా పైసలు ఉంది, మేడం చేస్తుంది, నా దగ్గర పైసలు లేదు, అందుకే నేను ఏం చేయలేను. మరి ఇవన్నీ నువ్వు మా మీడియా ముందుకు వచ్చేందుకు చెప్తున్నావు? నాది వీడియో చూసింది, నీది వీడియో నాది చూసింది, నీది వీడియోలో నీ సబ్స్క్రైబర్స్కి అని నువ్వు అందరికీ మంచి చేస్తున్నావు కదా, నీ దగ్గర నుంచి నాకు కూడా ఏదో ఒక చిన్న మంచి ఉంటుందని అనుకుంది నాది, అందుకే నాది ఇది ఎవరికి చెప్పలేదు. ఇది నీకు చెప్తే నువ్వు నాది పేరు చెప్పకుండా నువ్వు నాది ప్రాబ్లమ్ సాల్వ్ చేసావని నాకు అనిపించింది, అందుకే నీకు చెప్తే నాకు మంచిగా ఉంటుంది అనిపించి చెప్పాను నీకు. ఆమెకు చెప్తే ఆమె నా నుంచి ఆమెకి ఏదైనా ఇప్పుడు హెల్ప్ అవుతుందని చెప్పింది. బ్యూటీ సలూన్కి ఒక ఆడపిల్ల రావాలి అంటే అది బ్యూటీ సలూనా లేకపోతే ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అని ఫస్ట్ తెలుసుకోవాలి ఆడపిల్ల. నాలాంటి వాళ్ళు ఇంకెవరు అలాగా ఉండొద్దు. నాదంటే ఎడి ముఖంది తెలుసుకోకుండా పోయింది, అక్కడ వాళ్ళ నుంచి మళ్ళీ బయటకి రావాలంటే రాలేకపోతుంది నాది, ఎలా నాకేం తెలియట్లేదు. నాలాంటి ఇంకొక ఆడపిల్ల అలా పోవద్దు, అలాంటి ఒక ప్రాబ్లం ఎవరు కూడా ఫేస్ చేయొద్దు. ఐ వోంట్ యాక్సెప్ట్ టు ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్.
ఈవెన్ ఏ సింగిల్ గర్ల్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్ అలాంటి ప్రాబ్లమ్, రైట్? దట్స్ వై ఐ వాంట్ టు సేవ్ ఆల్ మై సిస్టర్స్ టు ఓవర్కమ్ సచ్ అ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాది పడ్డ బాధ ఇంకే ఆడపిల్ల పడొద్దు, ఇలాంటివన్నీ ముందుగానే చెప్పాలి అని నేను అనుకొని మీకు చెప్పాను. మీరు వీలైతే నన్ను నా ప్రాబ్లంలోంచి సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఆడపిల్ల దాంట్లో స్ట్రక్ అవ్వకుండా మీరు సేవ్ చేయండి. సో ఈమె వేరే ఆడపిల్లలు వచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని రండి. బ్యూటీయా, సెలూనా, ఇలాంటి ఇల్లీగల్ ప్రాస్టిట్యూట్ ఒకసారి చూసుకొని రండి అని చెప్పి. సో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే ఇంకొక అమ్మాయి బలి కావద్దు. ఇది ఒకవేళ బ్యూటీ అంటే అందరికీ ఉంటుంది అబ్బా, నాకు కూడా అదండి పార్లరు అంటే నాకు బ్యూటీ కోర్స్ అంటే చాలా ఇష్టము. సో కోర్సు నేర్చుకునే ముందు ఆలోచించుకోండి. జాయిన్ అయ్యే ముందు సెలూన్లలో ఆలోచించుకోండి, అది కరెక్ట్ సెలూనా కాదా. అమ్మాయిలు ముఖ్యంగా మెయిన్ అమ్మాయిలు ఆలోచించుకోండి. ఒక్కసారి మనం స్టెప్ వేసినాం అనుకో, బ్యాక్ స్టెప్ వేస్తే మళ్ళీ రావడం చాలా 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 కష్టము. ఒకసారి ఆలోచించుకొని రండి. సో అమ్మాయికి తెలుగు సరిగ్గా రాదు, అమ్మాయి మొత్తం ఇంగ్లీషు, హిందీ. సో ఏదో మేనేజ్ చేసి అయితే చెప్పింది, వచ్చి రానట్టు చెప్పింది. కొంచెం అర్థం చేసుకోండి. కానీ ఆమె రాకున్నా కానీ ఆడపిల్లలకు కొంచెం నా నుంచి ఏదన్నా హెల్ప్ అవుతుంది, ఇలాంటి దాంట్లోకి రావద్దు అని చెప్పింది చూడు, ఆమెకు రియల్గా నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, సరేనా? మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అసలు ఇలాంటి దానికి అస్సలు రాగండి. వచ్చినా కొంచెం చాలా 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 జాగ్రత్తగా ఉండండి, అంతేనా? నాది తెలుగు మీకు అర్థం కాకపోతే మీ అందరికీ నాది సారీ చెప్తుంది. మీరు మాత్రం పార్లర్కి వెళ్ళకండి. ఈ అక్క మంచి చేస్తుందని నమ్మాను, అందుకే చెప్పాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు అక్కకి చెప్పండి. అక్క ఛానల్ పేరు శాలిని వ్లాగ్స్, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.